జై గురుదేవ్. ప్రియ భగవద్భక్తులారా, సాక్షాత్ భగవత్ స్వరూపులారా, మనము ఈ దైవాన్ని గురించి, మనము ఆ పేర్లను గురించి, ఆ శ్లోకాల గురించి, వాటి ఆంతరార్థాలు తెలుసుకోనిదే. బాహ్యార్థాలు తెలుసుకోవడం వల్ల ఏ మాత్రమూ ఉపయోగం లేదు. ఎప్పుడు కూడా మనం ఆంతరార్థాల్ని గనక, ఆంతర్యాన్ని గ్రహించినట్లయితే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, విచిత్రాలు జరుగుతాయి. అలా మనం ఒక విషయాన్ని గురించి చర్చించుకుందాం. మీరు ఈ మధ్యకాలంలో స్టీఫెన్ హ్యాకింగ్స్ అని ఒక ఆయన గురించి విని ఉంటారు. ఆయన ఒక వీల్ చైర్లో కూర్చొని బ్రెయిన్, కాళ్ళు, చేతులు ఏవి, కండ్లు ఏవి, ముక్కు, చెవులు ఏవి పనిచేయవు. అలా పనిచేయకుంటే అతనికి ఒక మంచి సూపర్ కంప్యూటర్ తయారు చేసి ఇస్తే అతని మైండ్లో వచ్చేటువంటి థాట్ని చిన్న ఒక ఫింగర్ కదులుతూ ఉంటే దాంతో సందేశం ఇస్తూ ఉంటే దాంతో గ్రంథాలు రాసేసాడు. ఆ గ్రంథాలు కోట్ల రూపాయల సంపాదన వచ్చింది. సో ఆయన ఎలా చేశాడు అంటే, ఆయన రాసినవి ఏంటివి, లిటిల్ ప్లానెట్స్ అని, ద టైం అని, అంటే యూనివర్స్ గురించి చాలా రాశాడు ఆయన. అతనికి ఒక జబ్బు, న్యూరో అన్కంట్రోల్డ్ న్యూరాన్స్ పనిచేయవు అతనికి. ఒక న్యూరాన్ నుంచి ఒక న్యూరాన్ కనెక్షన్ లేదు. బ్రెయిన్ న్యూరాన్ నుంచి బాడీకి కనెక్షన్ లేదు. ఉన్న ఎక్కడో చిన్న కనెక్షన్తో ఆయన అన్ని గ్రంథాలు రాసి ఆయన మరణించినాడు. బట్ ఆయన సీక్రెట్ ఏంది అంటే, అతను భగవద్గీత భక్తుడు. అలా దాని మీద చాలా పరిశోధనలు చేశాడు. ఎన్నో ప్రైజెస్ వచ్చినాయి కానీ నోబెల్ రాలేదు. కారణం ఏంటంటే, ఆయన ద యూనివర్స్ అని రాసినటువంటి బుక్లో ఆయన ఐన్స్టైన్ చెప్పింది, ఇంకోరో చెప్పింది, దానిని ప్రతిపాదికగా తీసుకొని చెప్పాడు. ఫినిషింగ్ ఇవ్వలేదు. నాకు అనిపిస్తుంది, నాకు చెప్పింది నిజమని నేను నమ్మమని మిమ్మల్ని అనడం లేదు. నాకు అనిపిస్తుంది ఆయనకు ఇదే భగవద్గీతలో ఒక శ్లోకం అర్థమై ఉంటే అతని ఫినిషింగ్ టచింగ్ ఇచ్చి అతను లోపల తెచ్చుకుని ఉండేవాడేమో అనిపిస్తుంది. అది అవునా కదా మీరు చెప్పండి. ఒక భగవద్గీతలో ఓ శ్లోకం ఏం చెప్తుందంటే, సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం కల్పస్థలే పునస్తాని కల్పాదౌ విస్తృజామ్యహం. అర్జున, ప్రళయకాలమున సకల ప్రాణులను నాయందు లీనమవుతున్నవి. మరల కల్పాది యందు సకల ప్రాణులను నేనే సృష్టించుచున్నాను. సో ఇది నమ్మసఖ్యంగా ఉందా? శ్రీకృష్ణ భగవానుడు అబద్ధం చెప్తాడా? మహాభారతాన్ని రాసినటువంటి వేదవ్యాసుడు తప్పు రాసి ఉంటాడా? వేదవ్యాసుడు రాసినటువంటి మహాభారతంలోని అబ్స్ట్రాక్ట్ని కలెక్ట్ చేసి భగవద్గీతగా తయారు చేసినటువంటి ఈ భగవద్గీత శ్లోకాలు తప్పుగా ఉంటాయా? ఇక్కడ దేవుడు, నేను ఏదో మతము డిస్కస్ చేయడం లేదండి. ఒక సైన్స్, ఒక ఆర్ట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదో 4 యుగాలు ఉన్నాయని, ఇన్ని లక్షల కాలానికి యుగం అంతమవుతుందని, లేదా ప్రళయం వస్తుందని, లేదా మరలా ప్రళయం అంతా అయిన తర్వాత ఇన్ని లక్షల సంవత్సరాలకి మరలా భూమి మీద జీవం ఏర్పడుతుందని, ఇలా మాటల్లో మాట్లాడుకోవడం అనేది మనకు తెలిసిన విషయమే కదా. యుగాంతమని యోగి బ్రహ్మేంద్ర స్వామి వారు కూడా యుగాంతాన్ని గురించిన వివరణ ఇచ్చాడని, కాలజ్ఞానంలో చెప్పాడని ఇలా మాట్లాడుకోవడం అనేది మనకు తెలిసిన విషయమే. బట్ దీని లోతుల్ని కనుక మీరు డెప్త్గా పోయినట్లయితే ఇక్కడ ఒక సీక్రెట్ మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు? ప్రళయకాలమున సకల ప్రాణులను నాయందు లీనమవుచున్నవి. అంటే ఆల్ బీయింగ్స్ టోటల్ ఇన్ ది వరల్డ్ నాలో లీనమవుతున్నవి. దీనికి ప్రళయము అని అంటారు. అని సునామీలు చిన్న సునామీలు కాదు, టోటల్గా ఒకసారి నీటి మట్టం పెరిగిపోతుంది. సైంటిఫిక్గా డిఫరెంట్ ఒక ఉంది
న్యూస్ ఉంది, దాని గురించి మాట్లాడదాము. సో ప్రళయకాలమున సకల ప్రాణులను నాయందు లీనమవుతున్నవి అంటే ఇప్పుడు దగ్గరలో లేదు కదా ప్రళయము, మనకు ఎందుకు లేదు దాని గురించి ఆలోచన చేయడము అని అనుకొని దాని గురించి ఆలోచన చేయడం అనేది నాకెందుకులే వదిలేద్దాము అని అనుకుంటున్నాం మనం. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ నేచర్ అది ఇట్లానే ఆలోచన చేస్తాడు. కాకపోతే లోతుల్ని కనుక పరిశీలించినట్లయితే ప్రళయకాలమున సకల ప్రాణులను నా అందు లీనమవుతున్నాడు. ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన పాయింట్ అంతే నేను. మనకు కృష్ణుడు నేను అన్నాడు అంటే హేతువాదులు కవని, నాస్తికవాదులు కవని, అన్య మతస్థులు కవని, లేదా భక్తి లేని వాళ్ళు కవని, ఎవరికైనా ఏం భావం ఉంటుంది? ఏంటి పిచ్చి మాట కదా, శ్రీకృష్ణుడు అసలు ఉన్నాడా? శ్రీకృష్ణుడు ఎప్పుడో ఎన్ని వేల సంవత్సరాల క్రితమే ఉన్నాడు, అతను అప్పుడు చనిపోయే విషయం కూడా మనం చరిత్రలో చూస్తున్నాము. ఇప్పుడు ఏమైనా ఉన్నాడా అంటే కృష్ణుడు చెప్పినటువంటి నేను ఫిజికల్ కాళ్ళు చేతులు ఉన్న బాడీ గురించి అతను ఎప్పుడూ చెప్పలేదు. మీరు భగవద్గీతని చూసినట్లయితే నేను 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 అనే బోలెడు శ్లోకాల్లో, వందల శ్లోకాల్లో నేను అనే వర్డ్ ఉంటుంది. మనం ఏం ఆలోచన చేస్తాము? నేను అంటే ఇప్పుడు నేను అంటున్నాను, నేను దేన్ని చూసి నేను అంటున్నానంటే నా కాళ్ళు, నా చేతులు, నా దేహము, నా మనసు, నా కళ్ళు, నా ముక్కు, ఈ బాడీని చూసి నేను అంటున్నాను. దీనికి అటాచ్మెంట్స్, భార్య, బిడ్డలు, వస్తువులు, కార్లు, జీపులు, ఇవన్నీ నావి 2 ఉన్నాయండి. నేను, నావి. దీన్ని మనము నేను అంటున్నాము. నీలో కలిగే మనసును కూడా దర్శించే ఒక దృష్టి ఉంది అని నువ్వు తెలుసుకుంటే అది నేను. ఆ నేను ఎలా ఉంటుందంటే విశ్వమంతటితో కలుపుకొని నేను అంటున్నాను. మనమేమంటున్నాము? నా దేహంతో మాత్రమే పర్టికులరైజ్ చేసి నేను అంటున్నాము. ఇలా ఉన్నంత వరకు నీవు దివ్యాన్ని కానీ, మహాత్మను కానీ, జ్ఞానాన్ని కానీ, దైవ దర్శనాన్ని కానీ పొందడానికి వీళ్ళే లేదు. పూర్తి తెలుసుకుంటే నేనే దైవాన్ని అని తెలుస్తుంది. అహం బ్రహ్మస్మి అంటున్నాము, నేనే బ్రహ్మను అంటున్నాము. నమ్ముతున్నాము నేను బ్రహ్మనని? నమ్మడం లేదు. తత్వమసి అంటున్నాము, నేను, నాది, అంతా నేనే అని. ఇవేం చెప్తున్నాయి? సర్వం కల్విదం బ్రహ్మ. ప్రతి అణువు, విశ్వం అంతా కూడా బ్రహ్మమే అని చెప్తున్నాయి. అయం ఆత్మ బ్రహ్మ. సో ఇలా ఈ అద్భుతమైనటువంటి ఒక్కొక్క ఉపనిషత్తు నుంచి ఒక్కొక్క మంత్రంలో వచ్చినటువంటి వీటిని నమ్ముతున్నారా అంటే నమ్మినట్లే అనిపిస్తుంది, కానీ నమ్మడం లేదు. ఇక్కడ మనము నేను గురించిన డిస్కషను శ్రీరాముడు అడిగినప్పుడు అతను నేనంటే ఏమిటో వశిష్ఠ మహర్షి చెప్పిన దాన్ని 24,000 శ్లోకాలతో యోగ వాసిష్టం అనే గ్రంథమే తయారై బయటకు వచ్చింది. ఈ నేనుని ఇంత అల్లాటప్పిగా ఏదో నేను చెప్తే మీరు వింటే ఈ నేను అర్థమైపోయింది అనుకుంటే అది భ్రమే. సో అలా దాంట్లో తన్మయమయ్యి పొందితే కానీ అది అర్థం కాదు. అది తెలిస్తే ఇంక మీకు తెలియాల్సింది భూమి మీద ఏది లేదు. అది దాని గురించి మనం మాట్లాడుతున్నాము. ఇక్కడ ఏమన్నాడు శ్రీకృష్ణ భగవానుడు? ఇప్పుడు గుర్తించండి, శ్రీకృష్ణుడు నేను అన్న ప్రతిసారి ఆ దేహము, ఆ పిల్లనగురవి, ఆ చక్రము, కాళ్ళు, చేతులు, ఈ ఫిజికల్ బాడీ కాదు అని గుర్తించాలి. అంత ఈశావాసోపనిషత్ సమస్తము కలుపుకొని మాట్లాడితేనే నేనైంది. ఆ నేను అనేది దివ్య జ్ఞానము. ఆ జ్ఞానము విశ్వమంతా వ్యాపించి ఉంది. ఈ రహస్యం ఇది. దీని అర్థం కావడం అంత ఈజీ కాదు. అందులో లయమైపోతున్నావు నువ్వు. అంటే ఇప్పుడు మొత్తం అందరూ దాంట్లోకి ప్రళయకాలమున సకల ప్రాణులను అందులో లీనమైపోయినవి. మళ్ళా బయటకు వచ్చేది ఎప్పుడు? సో ఏ జ్ఞానం అయితే విశ్వమంతా నిక్షిప్తమై ఉందో ఆ బ్రహ్మము, అల్లా, ఏదైనా చెప్పండి మీరు, ఏ బాబా ఏ పేరైనా వాడండి, నన్ను ఇష్టన్నా ఖర్చు నేను పలుకుతాను అంటాడు కదా. సో అందులోనే జ్ఞానం నిక్షిప్తమై మరలా కల్పాది యందు ఆ జ్ఞానమే మళ్ళా బీజంగా అంకురించి ఆ అంకురాలన్నీ వృక్షాలుగా మారి, జంతువులుగా మారి, ప్రాణులుగా మారి సమస్తము మళ్ళా బయటికి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? బ్రహ్మం నుంచి వస్తాయి. అంటే సమస్తం నుంచి వస్తాయి, విశ్వం నుంచి వస్తాయి. ఇక్కడ చెప్పాడు అనమాట, ప్రళయకాలం సకల ప్రాణులను నా యందు లీనమవుతున్నవి, మరలా కల్పాది యందు సకల ప్రాణులను
చుట్టూ ఉన్న జ్ఞానమే సృష్టించుచున్నాను. ఇది అర్థమైతే ఖచ్చితంగా మీకు ఫిలాసఫీలో మీకు ఒక ఒక స్టెప్ పడినట్టు. పిల్లర్ ఆఫ్ ది ఫిలాసఫీ. ఒక ఒక వృక్షానికి స్టెమ్ ఎలా ఉంటుందో ఈ మహా ఆధ్యాత్మిక జ్ఞానానికి పిల్లర్ ఏది అంటే నేను అర్థం కాకుండా నాది అర్థమయ్యే ప్రసక్తే లేదు. మీరు ఒక ఇంగ్లీష్ భాషను తీసుకోండి, దాంట్లో మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం, భాషా భాగాల్లోనే తెలుగులో అంటాం. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో సబ్జెక్ట్ ఏంటండి? నేను ఉంటే మిగిలినవన్నీ ఉంటాయి. ఐ, ఉయ్, యు, హీ, షీ, ఇట్, ఇలా అన్నీ కూడా వర్బ్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అన్నీ కూడా భాషా భాగాలన్నీ కూడా ఈ ఐ ఉంటే ఉంటాయి. ఐ లేదు, ఏది లేదు. నేను లేను, ప్రపంచం లేదు. అందుకే కృష్ణ భగవానుడు ఒక చోట ఏమంటున్నాడు, మతః పరతరం నాన్యత్కించిదస్తి ధనుంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అద్భుతమైనటువంటి, నాకు కూడా ఇష్టమైనటువంటి శ్లోకము. నాకన్నా గొప్పవాడు కానీ గొప్ప వస్తువు కానీ ఈ ప్రపంచమున మరి ఏదియునూ లేదు. సూత్రమున మడులు గుచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందే నిక్షిప్తమై ఉన్నది. ఇంతకుముందు చెప్పిన నేనుకి, ఇప్పుడు చెప్పిన నేనుకి మీరు గమనించండి. ఇది చాలా లోతుగా డిస్కస్ చేయాలి మీ దగ్గర. ఇంకొక ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాము. ఓకే, జై గురుదేవ్.